హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అంతకుముందు మన దీని ముందు క్లాస్లో చెప్పుకున్న సమ్స్ ఉన్నాయి కదా, సిగ్మా సమ్స్. ఆ 2 సమ్స్ లాగే ఈ సమ్ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. సేమ్ ఫార్ములా ఏంటంటే ఫార్ములా ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్. ఈ ఫార్ములా మీద డిపెండ్ అయ్యే ఈ సమ్ కూడా వస్తుంది. ఇది రీసెంట్ గా మార్చ్ 2020లో అడిగారు. సరే, ఒకసారి సమ్ ఎలా చేయాలో చూడండి ఒకసారి. Prove that 3 less than or equal to small r less than or equal to n minus 3 cr plus 3 into n minus 3 cr minus 1 plus 3 into n minus 3 cr minus 2 plus n minus 3 cr minus 3 is equal to ncr. ఇది ప్రూవ్ చేయాలి. ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తున్నా చూడండి. 5c3 ప్లస్ 5c4 ఉంటే ఈ ఫార్ములా ప్రకారం n ప్లేస్ లో 5 ఉంది, r ప్లేస్ లో 3, r ప్లేస్ లో ఇక్కడ 4 రాస్తున్నాను, ఇక్కడ 3 రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, r ప్లేస్ లో 3, r మైనస్ 1 అంటే 4 మైనస్ 1 3. ఇలా ఉన్నప్పుడు దీని ప్రకారం n కూడా పెంచాలి ప్లస్, అంటే 5 ప్లస్ 1 c. రెండులో పెద్దదేంటి? r అంటే 4, పెద్ద వాల్యూలో r అనుకున్నాం. సో r వాల్యూ 4 కాబట్టి 6c3. దీన్ని సింపుల్ గా రాస్తామంటే 6c3. అంటే ఈ ఫార్ములా ఎందుకు వేసానంటే ఇక్కడ ఒకసారి ఇది మీకు అర్థం కావాలంటే ఇది రాసుకోవాలి. సరే, ఫస్ట్ LHS నోట్ చేస్తున్నాం. LHS ఈక్వల్ టు n మైనస్ 3 cr ప్లస్ 3 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 2 ప్లస్ n మైనస్ 3 cr మైనస్ 3. LHS నోట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న 3 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 1 ఉంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3a ఉంది. దీన్ని మనం ఏం రాయొచ్చు? a ప్లస్ 2a రాసుకోవచ్చు. అంటే 3a ని a ప్లస్ 2a గా రాయొచ్చు. a ప్లస్ లో మన దగ్గర ఎంత ఉంది? 3 ఇంటూ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ ఏ ప్లేస్ లో n మైనస్ 3 cr మైనస్ 1 ఉంది. అంటే 3 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 1 ని ఏమని రాయొచ్చు? a ప్లస్ 2a. ఏ అంటే ఇది కన్సిడర్ చేసుకో, ఏ ప్లేస్ లో ఇది ఉంది. అంటే ఎంత? n మైనస్ 3 cr మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 1 అని రాయొచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు n మైనస్ 3 cr ప్లస్ 3 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 1 అంటే n మైనస్ 3 cr మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 1 అని రాసుకున్నాం. దీన్ని n మైనస్ 3 cr మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 1 ప్లస్, అంటే దీని విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ ఇది కూడా సేమ్ 3a ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు కదా? 2a ప్లస్ a అంటే a ప్లస్ 2a అని రాయొచ్చు, 2a ప్లస్ a అని రాయొచ్చు. అంటే ఎందుకని మధ్యలో 2 2లు వచ్చే విధంగా రాసుకుని కామన్ తీయడానికి వీలుగా ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకున్నా. సో 3 ఇంటూ ఇక్కడ a ప్లేస్ లో ఎంత ఉంది మన దగ్గర? n మైనస్ 3 cr మైనస్ 2 ఉంది. దీని ఏమని రాయొచ్చు? 2a అంటే 2 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 2 ప్లస్ a అంటే n మైనస్ 3 cr మైనస్ 2 అంటే 3a ని 2a ప్లస్ a గా రాసుకున్నాను. సో ఈ 3a ని ఎలా రాస్తున్నాను? 3 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 2 ని 2 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 2 ప్లస్ n మైనస్ 3 cr మైనస్ 2 ప్లస్ రిమైనింగ్ ఇక్కడే ఉంది n మైనస్ 3 cr మైనస్ 3. ఈ విధంగా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. దీనేమో 1 ప్లస్ 2 గాను 2 ప్లస్ 1 గాను రాశారు. కారణం ఏంటంటే ఈ రెండు n మైనస్ 3లు ఒక బ్రాకెట్ లో పెట్టుకుంటా, ఈ ఫస్ట్ రెండు ఒక బ్రాకెట్ లో పెట్టుకుంటా, అంటే ఫార్ములా అప్లై చేయడానికి వీలుగా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా ప్రకారం NCR ప్లస్ NCR మైనస్ 1 అంటే n ప్లేస్ లో మన దగ్గర n మైనస్ 3 ఉంది, r ప్లేస్ లో r ఉంది. ఫార్ములా ఏంటి? n కి ప్లస్ 1 చేయాలి. సో ఇక్కడ n మైనస్ 3 కి ప్లస్ 1 చేయాలి. n మైనస్ 3 ప్లస్ 1
సి ఆర్ మైనస్ 1 లో మనం ఆర్ అని రాసాం ఇక్కడ ఫార్ములాలో. సో ఇక్కడ కూడా ఏం రాస్తున్నాను, ఆర్ ప్లస్ ఈ రెండు టర్మ్స్ 2 కామన్ తీస్తున్నాను. 2 కామన్ తీస్తే ఇక్కడ ఏమన్నా మన దగ్గర ఎన్ మైనస్ 3 సి ఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్ మైనస్ 3 సి ఆర్ మైనస్ 2 ప్లస్ ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి, ఎన్సిఆర్ ఎన్ మైనస్ 3 సిఆర్ మైనస్ 2 అంటే ఎన్ ప్లేస్ లో ఎన్ మైనస్ 3 ఉంది, సేమ్ టర్మ్ ఉంది. ఇక్కడ రెండు కూడా ఎన్ ఉంది. ఏం చేసాం, ఎన్ ప్లస్ 1 అంటే ఎన్ ప్లేస్ లో ఎన్ మైనస్ 3 ఉంది కాబట్టి ఎన్ మైనస్ 3 ప్లస్ 1 సి ఆర్ మైనస్ 1 ఈ రెండులో పెద్ద నెంబర్ ఆర్. సో ఇక్కడ ఆర్ మైనస్ 2 ఆర్ మైనస్ 3 ఈ రెండులోని పెద్ద నెంబరు ఆర్ మైనస్ 2. చూడండి ఆర్ దాని ముందు నెంబర్ ఆర్ మైనస్ 1 ఆర్ మైనస్ 2 ఆర్ మైనస్ 3. సో ఆర్ మైనస్ 2 ఆర్ మైనస్ 3 లో ఇలా వెళ్ళి కోల్ డిక్రీజ్ అవుతాయి వాల్యూస్. ఆర్ మైనస్ 1 ఆర్ మైనస్ 2 ఆర్ మైనస్ 3 ఈ రెండులో బిగ్ వాల్యూ ఆర్ మైనస్ 2. కాబట్టి ఈ ఫార్ములా ఏం చెప్తుంది, ఎన్ కి ప్లస్ 1 చేసి ఆర్ మైనస్ 1 లో బిగ్ వాల్యూ రాయమన్నారు. సో ఆర్. సో మనకి ఇక్కడ ఈ ఫార్ములాలో ఎన్ ప్లేస్ లో ఎన్ మైనస్ 3 ఉంది, ఎన్ మైనస్ 3 ప్లస్ 1 సి ఆర్ మైనస్ 2 ఆర్ మైనస్ 3 లో బిగ్ వాల్యూ ఆర్ మైనస్ 2 కాబట్టి ఏం రాస్తున్నాం, ఆర్ మైనస్ 2. సో నెక్స్ట్ ఎన్ మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2 సి ఆర్ ప్లస్ 2 ఇంటూ మళ్ళీ సేమ్ ఫార్ములా, ఎన్ ప్లేస్ లో ఎన్ మైనస్ 3 ఉంది, ఆర్ ప్లేస్ లో ఆర్ మైనస్ 1 ఉంది. ఫార్ములా ఏంటి, ఎన్ ప్లస్ 1. ఎన్ ప్లేస్ లో మన దగ్గర ఎన్ మైనస్ 3 ఉంది కాబట్టి ఎన్ మైనస్ 3 ప్లస్ 1 సి ఆర్ ప్లేస్ లో మన దగ్గర ఆర్ మైనస్ 1 ఉంది, ఫార్ములాలో ఆరే వస్తుంది. సో బిగ్ వాల్యూ ఆర్ మైనస్ 1 కాబట్టి ఆర్ మైనస్ 1. కంపేర్ చేసుకోండి, ఆర్ ప్లేస్ లో ఎంత ఉంది, ఆర్ మైనస్ 1. ఫార్ములాలో ఇక్కడ ఏమొచ్చింది, ఆర్ అంటే మనకేమొస్తుంది, ఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్ మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2 సి ఆర్ మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 2 సిఆర్ ప్లస్ 2 ఇంటూ ఎన్ మైనస్ 2 మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2 సి ఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్ మైనస్ 2 సి ఆర్ మైనస్ 2. మళ్ళీ 2a ని a ప్లస్ a గా రాసుకోవచ్చు. a ప్లస్ ఇది ఉంది, సో ఇది రెండు కింద స్ప్లిట్ చేస్తున్నాం. n మైనస్ 2 సిఆర్ ప్లస్ 2 టైమ్స్ n మైనస్ 2 సిఆర్ మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 సిఆర్ మైనస్ 1. 2a ని a ప్లస్ a గా ఎలా రాయొచ్చో 2 ఇంటూ n మైనస్ 2 సిఆర్ మైనస్ 1 ని n మైనస్ 2 సిఆర్ మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 సిఆర్ మైనస్ 1 గా రాశాను. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో n మైనస్ 2 సిఆర్ మైనస్ 2 ఈ రెండు ఒక బ్రాకెట్ లో పెడుతున్నా, ఫస్ట్ రెండు ఒక బ్రాకెట్ లో పెడుతున్నా. మళ్ళీ సేమ్ ఫార్ములా ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1. ఎన్ ప్లేస్ లో మన దగ్గర ఎన్ మైనస్ 2 ఉంది, ఆర్ ప్లేస్ లో ఆరే ఉంది. ఫార్ములా ఏంటి, ఎన్ ప్లస్ 1 సిఆర్. ఎన్ ప్లేస్ లో ఎన్ మైనస్ 2 ఉంది కాబట్టి ఎన్ మైనస్ 2 ప్లస్ 1 సి ఆర్ మైనస్ లో బిగ్ వాల్యూ ఆర్ ప్లస్ సేమ్ ఎన్ ప్లేస్ లో మన దగ్గర ఎన్ మైనస్ 2 ఉంది, ఎన్ ప్లస్ 1. సో ఎన్ మైనస్ 2 ప్లస్ 1 సి ఇక్కడ ఆర్ ప్లేస్ లో మన దగ్గర ఆర్ మైనస్ 1 ఉంది, ఎన్ ప్లస్ 1 సిఆర్. సో ఆర్ ప్లేస్ లో మన దగ్గర ఆర్ మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 సిఆర్ ప్లస్ ఎన్ మైనస్ 1 సిఆర్ మైనస్ 1. ఇప్పుడు మళ్ళీ ఎన్ ప్లేస్ లో మన దగ్గర ఎన్ మైనస్ 1 ఉంది, ఇక్కడ రెండు ఎన్ ఉంది, ఇక్కడ రెండు ప్లేస్ లో ఎన్ మైనస్ 1 ఉంది. ఎన్ ఉంటే ఎన్ ప్లస్ 1 రాసాం, ఎన్ మైనస్ 1 ఉంటే ఎన్ మైనస్ 1 ప్లస్ 1 సి ఇక్కడ ఆర్ మైనస్ 1 లో బిగ్ వాల్యూ ఆర్ రాసాం. సో సేమ్ ఆర్ మైనస్ 1 లో బిగ్ వాల్యూ ఆర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ ఎన్సిఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దీంతో మనకి ఈ ఫార్ములా మీద ఉన్న 3 సమ్స్ కూడా కంప్లీట్ అయినాయి. హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ సమ్ ఒకటి 4 మార్క్స్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు,
మార్చ్ 19, 17, 15, మే 15, 18, మే 2019. కాబట్టి ఈ సమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. దీనికి అప్లై చేసే ఫార్ములా ఏంటంటే ఎన్సిఆర్. ఫార్ములా ఏంటంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఒక్క ఫార్ములా మీద డిపెండ్ అయ్యి ఈ సమ్ మనం కంప్లీట్ చేద్దాం. ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సరే, ఒకసారి ఎలా చేస్తామో చూద్దాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎంతంటే 4n c 2n by 2n cn, that is equal to NCR. Formula n factorial by n minus r factorial into r factorial. సో n ప్లేస్ లో మన దగ్గర 4n ఉంది. సో న్యూమరేటర్ కి డినామినేటర్ కూడా ఈ ఫార్ములా అప్లై చేస్తాను. అంటే NCR n ఫ్యాక్టోరియల్. ఫార్ములా ఏమన్నా n ఫ్యాక్టోరియల్. n ప్లేస్ లో మన దగ్గర 4n ఉంది కాబట్టి 4n ఫ్యాక్టోరియల్ బై నెక్స్ట్ ఏముంది కింద n మైనస్ ఆర్. దీని నుంచి మైనస్ చేసి ఫ్యాక్టోరియల్ వేసాం. సో 4n మైనస్ 2n, 4n మైనస్ 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్. చూడండి ఒకసారి NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే పైన ఏ వాల్యూ ఉందో ఫ్యాక్టోరియల్ వేసాం, ఈ రెండు మైనస్ చేసి ఫ్యాక్టోరియల్ వేసాం, మళ్ళీ ఈ ఆర్ ఫ్యాక్టోరియల్ వేసాం. అలాగే 4n ఫ్యాక్టోరియల్ బై 4n మైనస్ 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ బై సేమ్ ఎన్సిఆర్. n ప్లేస్ లో 2n, ఆర్ ప్లేస్ లో n. ఏం చెప్తున్నాను, పైన ఫ్యాక్టోరియల్ వేయాలి అంటే ఎంత 2n ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ కింద ఉంది ఇక్కడ n ఫ్యాక్టోరియల్. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 4n ఫ్యాక్టోరియల్ బై 4n మైనస్ 2n అంటే 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ n అంటే n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. డినామినేటర్ లో ఫ్రాక్షన్ రెసిప్రోకల్ తీసుకోవాలి అంటే ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకి వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ రెసిప్రోకల్ ఇది పైకి వస్తుంది ఎంతంటే n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్. నేను ఇక్కడ రాసిన ఈ టర్మ్ ఏమి కలపకుండా కేవలం ఈ ఫస్ట్ లో రాసుకున్న టర్మ్ సింప్లిఫై చేసుకోవడం ద్వారా నేను ఆన్సర్ ప్రూవ్ చేస్తాను. సరే ఒకసారి చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ ఉంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అని రాస్తాం. అలాగే 7 ఫ్యాక్టోరియల్ ఉంటే 1 2 3 4 5 6 7. మరి n ఫ్యాక్టోరియల్ ఉంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్ n మైనస్ 1 ఇంటూ n బిఫోర్ నెంబర్ n మైనస్ 1 అంటే దాని మైనస్ 1 రాస్తే బిఫోర్ నెంబర్ వస్తుంది. అలాగే 2n ఫ్యాక్టోరియల్ అంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్ 2n minus 1 into 2n. At the same time 4n factorial అంటే 1 2 3 4 5 and so on. 4n before number 4n minus 1 into 4n. దాని ప్రకారం ఇక్కడ 4n factorial అంటే 1 2 3 4 5 and so on 4n minus 1 into 4n
అని రాసాం 4n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ముందు 2n ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు అంటే 1 2 3 4 5 and so on 2n minus 1 into 2n whole square into n factorial into n factorial by 2n factorial. చెప్పాను కదా ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూ నేను అలా ఏం డిస్టర్బ్ చేయకుండా చేస్తున్నాను. నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఈవెన్ టర్మ్స్ ఉన్నాయి, ఆడ్ టర్మ్స్ ఉన్నాయి. ఆడ్ టర్మ్స్ ఏంటి 1 3 5 ఇవన్నీ ఆడ్ టర్మ్స్. అంటే 2 యొక్క మల్టిపుల్ కానివన్నీ ఆడ్ టర్మ్స్, 2 యొక్క మల్టిపుల్స్ ఉన్నవన్నీ కూడా ఈవెన్ టర్మ్స్ గా తీసుకుంటే చూడండి ఆడ్ టర్మ్స్ ఇక్కడ 4 అనేది ఈవెన్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఈవెన్ టర్మ్ అనేది 6 బిఫోర్ నెంబర్ ఆడ్ టర్మ్, 6 ఆఫ్టర్ నెంబర్ కూడా ఆడ్ టర్మే. అలాగే ఇంకో 12 ఈవెన్ నెంబర్, అది 2 యొక్క మల్టిపుల్ కాబట్టి. దాని బిఫోర్ నెంబర్ 11 ఆడ్ టర్మ్, దాని ఆఫ్టర్ నెంబర్ కూడా ఆడ్ టర్మ్. అంటే ఇక్కడ 4n అనేది ఈవెన్ నెంబర్, 2 తో మల్టిప్లై ఏ నెంబర్ అయినా ఈవెన్ నెంబర్. ఖచ్చితంగా ఇక్కడ 4n ఏమవుతుంది ఈవెన్ నెంబర్, 4n మైనస్ 1 ఆడ్ నెంబర్. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్ సెపరేట్ చేస్తున్నాను. సో ఆడ్ నెంబర్స్ ఏంటంటే 1 3 5 అండ్ సో ఆన్ 4n minus 1 into even numbers 2 4 6 and so on 4n. అంటే ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ రెండు కూడా సెపరేట్ చేశాను. ఇక్కడ డినామినేటర్ లో కూడా అంతే. కాకపోతే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి రెండు కూడా హోల్ స్క్వేర్ రాస్తాను. అంటే 2n అనేది ఈవెన్ నెంబర్, 2n బిఫోర్ నెంబర్ ఆడ్ నెంబర్. సో 1 3 5 and so on 2n minus 1 whole square into 2 4 6 and so on 2n whole square. సో ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ సెపరేట్ చేశాను. ఈ టర్మ్ ఇలాగే ఉంటుంది. ఎంతంటే n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ రెండు టర్మ్స్ ఇలాగే ఉంచుతాను. నేను ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఇవి సింప్లిఫై చేయడం, ఈ టర్మ్స్ మొత్తం క్యాన్సిల్ అవుతాయి. చూద్దాం ఒకసారి ఎలా అవుతున్నాయి. 1 3 5 అండ్ సో ఆన్ 4n minus 1 by 1 3 5 and so on 2n minus 1 whole square into ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఎలా రాస్తున్నానంటే 2 ని 2 into 1 గా రాస్తున్నాను, 4 ని 2 into 2 గా రాస్తున్నాను, అంటే ఇంటూ 2 గా రాసుకున్నాను. 6 ని 2 into 3 గా రాస్తున్నాను అండ్ సో ఆన్ 4n ని 2 into 2n గా రాసుకున్నాను. సో అలాగే ఇక్కడ డినామినేటర్ లో కూడా సేమ్ 2 ని 2 into 1, 4 ని 2 into 2, 6 ని 2 into 3 అండ్ సో ఆన్ 2n ని 2 into n, మొత్తానికి హోల్ స్క్వేర్. రిమైనింగ్ టర్మ్స్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఈ టర్మ్ యాజ్ ఇస్ ఇలాగే రాస్తున్నాను. 1 3 5 అండ్ సో ఆన్ 4n minus 1 by 1 3 5 and so on 2n minus 1 whole square. ఇప్పుడు వీటి సంగతి చూద్దాం. ఇక్కడ 2 1 టైం ఉంది, 2 into 2 2 టైమ్స్ ఉంది. ఇక్కడ 2 టైమ్స్ ఎలా ఉంది, పక్కన 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ ఉంది. అలా ఇక్కడికి వచ్చేసరికి 3 టైమ్స్ ఉంది 2. అలా అండ్ సో ఆన్ 2 ఎన్ టైమ్స్ ఉందంటే 2n టైమ్స్ ఉంది. ఇప్పుడు 2 into 2 అంటే 2 స్క్వేర్, 2 టైమ్స్ ఉంది కాబట్టి. అలాగే 2 into 2 into 2 3 టైమ్స్ ఉంటే 2 క్యూబ్. అలాగే 2 into 2 into 2 అండ్ సో ఆన్ 2 n టైమ్స్ ఉంటే 2 పవర్ n. అలాగే 2n టైమ్స్ ఉంటే 2 పవర్ 2n. ఇదిగో 2 1 టైం, ఇదిగో 2 టైమ్స్, పక్కన 2 ఉంది కాబట్టి 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ 1 2 3 అలా అండ్ సో ఆన్ వచ్చి 2 n టైమ్స్ ఉంది, పక్కన వాల్యూ ఎంత ఉంటే n టైమ్స్ ఉన్నట్టు.
పక్కన 2n ఉంది కాబట్టి 2n టైమ్స్ వచ్చింది మనకి 2 పవర్ 2n టైమ్స్ ఉంది కాబట్టి 2 రాసుకున్నాను ముందు 2 పవర్ 2n. ఇంకా 2లన్నీ పోతే 2లన్నీ ముందు రాశారు. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? ఈ 2లు టిక్ పెట్టిన 2లన్నీ ముందు తీసుకొచ్చా. ఎన్ని ఉన్నాయి 2లు? 2 పవర్ 2n ఉన్నాయి. 2లు పోను రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయంటే 1 2 3 అండ్ సో ఆన్ 2n బై సేమ్ ఇక్కడ కూడా అంతే 2 1 టైం పక్కన 1 ఉంది కాబట్టి 2 పక్కన 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ 2 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ 3 2లు ఉన్నాయి. చివరికి n ఉంది కాబట్టి 2 పవర్ n టైమ్స్ ఉంది కాబట్టి ఈ 2లన్నీ సెపరేట్ చేస్తే 2 పవర్ n హోల్ స్క్వేర్ ఇంటూ 2లన్నీ పోను ఇంకేముంది 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ n హోల్ స్క్వేర్ n factorial into n factorial by 2n factorial 2 power n whole square into 2 power 2n ఈ రెండు క్యాన్సిల్. నెక్స్ట్ 1 into 2 into 3 into and so on 2n 1 3 5 and so on 4n minus 1 by 1 3 5 and so on 2n minus 1 whole square 1 2 3 and so on 2n అంటే 2 factorial 1 into 2 ఉంటే 2 factorial ఇంకా 2n factorial 1 into 2 ఉంటే 2 factorial 1 into 2 into 3 ఉంటే 3 factorial 4 వరకు వస్తే 4 factorial మనకి 2n వరకు వచ్చింది కాబట్టి 2n factorial by 1 into 2 into 3 and so on n ఉంది కాబట్టి n factorial whole square. ఇక్కడ n factorial అంటే n factorial whole square by 2n factorial 2n factorial n factorial whole square remaining మనకి రిమైనింగ్ టర్మ్ 1 3 5 and so on 4n minus 1 by 1 3 5 and so on 2n minus 1 whole square that is equal to RHS. Hi students, good morning. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.